అమ్మ అంతకుముందు మన టీవీలో 500 ఛానల్స్ వచ్చేవి కాదు. ఇటు తిప్పితే ఫోన్, ఇటు తిప్పితే గ్యాడ్జెట్, ఇటు తిప్పితే స్క్రీన్, ఏమి ఉండేది కాదు. ఇటు పక్క ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, పబ్జీలు, ఫ్రీ ఫైర్లు, రోడ్ బ్లాక్స్లు ఏమీ లేవు. ఏమీ లేకుండా మనకి రెండే ఉండేవి. ఒకటి స్కూల్కి వెళ్ళేది, రెండో ఆట గ్రౌండ్లోనూ, మూడోది అమ్మా నాన్నకి హెల్ప్ చేసే విషయం మాత్రం ఉండేది. కానీ ఈ రోజుల్లో దౌర్భాగ్యం ఏంటంటే చెడిపోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్నీ చుట్టుపక్కలే ఉన్నప్పుడు వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలంటే ఒకరి బాధ్యత మాత్రమే కాదు. ఇక్కడ ఈరోజు నా సెషన్కి పేరెంట్స్ని టీచర్స్ ఎందుకు కలిపి కూర్చోబెట్టానంటే చాలాసార్లు టీచర్స్తో మాట్లాడినప్పుడు పేరెంట్స్ అనేవాళ్ళు, పేరెంట్స్తో మాట్లాడు టీచర్స్ కమ్మ మిస్టేక్ అండి వీళ్ళతో మాట్లాడు. అందుకని ఈరోజు ఏంటంటే మీ ఇద్దరూ కలిస్తేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని నేను అంటాను. పేరెంట్స్ టీచర్స్ కలిపి జన్ చేస్తేనే. ఈ జనరేషన్లో పేరెంట్స్ అందరు నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత నువ్వు టీచర్ మాట వినాలి, టీచర్ చెప్పింది చెయ్యాలి, టీచర్ గౌరవం ఇవ్వాలి. స్కూల్లో ఆయమ్మ దగ్గర నుంచి గేట్ మ్యాన్ దాకా ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలని. పిల్లాడి క్యారేజ్ బాక్స్ పెట్టించినా పెట్టికపోయినా, స్నాక్స్ పెట్టించినా పెట్టికపోయినా ఇది మాత్రం నేర్పాలని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారమ్మా? ఇది ఫస్ట్ పాయింట్. అలాగే టీచర్లు ఎలాగో ఇంటికి వెళ్ళాక మీ మదర్ ఫాదర్ పడే కష్టాన్ని మీ మదర్ ఫాదర్ రెస్పెక్ట్ ఇవ్వాలని టీచర్ కూడా సైమల్టేనియస్గా చెప్పాలని నేను కోరుకుంటున్నా. ఈ రెండు జరిగిన రోజు వీడు బతికినంతకాలం వాళ్ళిద్దరికి రెస్పెక్ట్ ఇస్తాడని నేను మాటిస్తాను. అది మాత్రం ఖచ్చితంగా మిస్ చేయకుండా చేయండి.